నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నా బెస్ట్ ప్రాసెసర్ గురించి ఒక రివ్యూ చేస్తున్నాం. వీడియో లాస్ట్ గురించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు పైసలు మిగిలిపోతాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చి నేను అమెజాన్ అఫీషియల్ సైట్ ఉన్నా. సో నా బెస్ట్ ప్రాసెసర్ వచ్చి 2020కి కూడా అండ్ ఎవరైతే బడ్జెట్ల సిస్టమ్ బిల్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే నేను రికమెండ్ చేసేది AMD Ryzen 3 3200G అనమాట. రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది ఇంటిగ్రేటెడ్ రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. ఇది 4 థ్రెడ్స్ వస్తుంది, 4 GHz స్పీడ్ మీద 6 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. అండ్ ఇది CPU ఫ్యాన్తో పాటు ఉందన్నమాట. ఇది CPU ఫ్యాన్ అనమాట. సో CPU ఫ్యాన్తో పాటు వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 10,000. రీజన్ ఏంటంటే ఇవి డిమాండింగ్లు ఉన్నాయి. సో బడ్జెట్ పీసీ బిల్స్ డిమాండ్ పెరిగడం వల్ల ప్రైస్ అనేది కొంచెం హైక్ అయింది. లోకల్ మార్కెట్లో మీకు ఇంకొంచెం తక్కువగా ప్రైస్ వచ్చేస్తుంది. 10,000 లేకపోతే 8,000 నుంచి 7,000 8,000 మధ్యలో వచ్చేస్తుంది ప్రైస్. సో బేస్ చూసుకుంటే బేస్ 3.6 GHz, మ్యాక్స్ 4 GHzకి వెళ్ళిపోతే పవర్ కన్సంప్షన్ చూసుకుంటే మీకు 65 watts పవర్ కన్సంప్షన్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మీరు అనొచ్చు, అన్న దీనికి ఏమైనా అఫీషియల్ ప్రూఫ్ ఉందా, అఫీషియల్ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికంటే? ఎస్ ఉన్నాయి. సో ఇది AMDకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు మన పైకి వద్దాం. సో మీరు ఆన్ స్క్రీన్ చూసుకోవచ్చు, ఇది పవర్ టు ప్లే ఫుల్లీ అన్లాక్డ్ ప్రాసెసర్ వాళ్ళు మెన్షన్ చేసి. సో దీనిలో ఓవర్లాక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మీరు కొనుక్కునేటప్పుడు AMD వాళ్ళు మీకు 2 ఆప్షన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఏంటంటే నార్మల్గా CPU పర్చేస్ చేసుకొని మీరు సపరేట్గా బిల్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్ట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, లేదు అంటే ఇట్లా డెడికేటెడ్ బ్రాండ్ నుంచి కొనుక్కోవడానికి. ఎగ్జాంపుల్ అంటే HP, డెల్, లెనోవో అట్లా బ్రాండ్స్ ఉంటాయి కదా, అటు నుంచి పర్చేస్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు HP నుంచి అనమాట. HP M01-F0101 ఇన్ అనమాట. సో దీనిలో ఏమొస్తుంది, మీకు Ryzen 3 3200G వస్తుంది, 1TB హార్డ్ డిస్క్ వస్తుంది, 8GB ర్యామ్, మెగా 8 గ్రాఫిక్స్తో పాటు వస్తుంది అనమాట. సో అది మీకు 38,000కి ఉంది. మీరు నార్మల్గా పీసీ బిల్డ్ చేసుకోవాలంటే ఇట్లా లూజ్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అమెజాన్ కంటే కూడా మీకు అఫీషియల్ సైట్లో మీకు ఇంకా తక్కువలో వస్తుంది, 1,500 తక్కువ వస్తుంది. సో మీరు లోకల్ మార్కెట్లో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అడిషనల్ స్పెక్స్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 4 థ్రెడ్స్ వస్తుంది అండ్ 3.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. టర్బో బూస్ట్ చేస్తే 4 GHzకి వెళ్తుంది. అండ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే 12 nanometer ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. మీరు సపరేట్గా కూడా గ్రాఫిక్ కార్డ్ ఫ్యూచర్లో కొన్నప్పుడు పెట్టుకోవడానికి PCI 3 Gen స్లాట్ కూడా వస్తుంది అన్నమాట. పవర్ కన్సంప్షన్ 65 watts పవర్ కన్సంప్షన్ ఉంది. నెక్స్ట్ గ్రాఫిక్స్ స్పీడ్ చూసుకుంటే 1250 MHz ఉందన్నమాట గ్రాఫిక్స్ స్పీడ్. సో ఇది ఏమంటారు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ప్రాసెసర్ లాంచ్ చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ 2019లో రిలీజ్ అయింది, కానీ ఇప్పటికీ స్టిల్ ఇంకా క్రేజ్ ఉన్న ప్రాసెసరే. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు అనొచ్చు, అన్న ఈ ప్రాసెసర్ మంచిగా ఉంది, దీనికి ఏమైనా కాంపిటీషన్ ఉందా అనేసి మీరు అడగచ్చు. ఎస్, దీనికి కాంపిటీషన్ ఉంది. బెస్ట్ ఏదంటే ఇంటెల్ i3-9100F అనమాట. సో ఇది మీకు 7,000 రూపీస్కి వస్తుంది. అండ్ స్పెక్స్ చూపిస్తే ఇది 4 థ్రెడ్స్ వస్తుంది అన్నమాట. 4.2 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. సేమ్ 3.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ కాంబినేషన్ కూడా ఉంది. సో మీరు అనొచ్చు, అన్న దాని బదులు ఇది కొనుక్కోవచ్చు కదా, 3,000 సేవ్ అవుతాయి కదా అనేసి అనొచ్చు. కానీ ఇక్కడ పెద్ద బిస్కెట్ ఏంటంటే ఇక్కడ మీరు టైటిల్ అని చూసుకోవచ్చు, డిస్క్రీట్ గ్రాఫిక్ కార్డ్ రిక్వైర్డ్, అంటే సపరేట్ గ్రాఫిక్ కార్డ్ అవసరము ఈ ప్రాసెసర్ రన్ చేయడానికి. రీజన్ ఏంటంటే ఇది 9100F సిరీస్ అన్నమాట. సో F సిరీస్కి మీకు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ పెడితే పనిచేస్తే మీకు డిస్ప్లే అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుందాం. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇది GT 1030 అన్నమాట. జొటాక్ నుంచి GDDR5 వేరియంట్. మీరు అనొచ్చు, అన్న ఈ గ్రాఫిక్ కార్డ్ ఎందుకు, మన లోకల్ మార్కెట్లో మనకి 2,500 లేకపోతే 3,000 GT 710 వస్తుంది కదా. సో GT 710 అయితే కళ్ళు మూసుకొని వద్దని చెప్పేసి. రీజన్ ఏంటంటే చాలా ఓల్డ్ అయిపోయింది. ఏంటంటే మన లోకల్ మార్కెట్లో ఇంకా స్టిల్ అది రన్నింగ్లో ఉంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తారో అర్థమైతే లేదు. కానీ దానికంటే GT 1030 బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. నియర్లీ 20 నుంచి 25 పర్ఫార్మెన్స్ ఇస్తుంది.
నేను మళ్ళొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, GT 710 కంటే కూడా GT 1030 మీకు 25% పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది. నేను 25% నార్మల్గా చెప్పాను, మ్యాక్సిమం చెప్తే 6 to 7 లేకపోతే 6 to 10, 15 దాకా చెప్తాను. 25 పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది లోకల్ మార్కెట్లో మీకు 5000కో 5500కో మీకు దొరికిపోతుంది. తర్వాత మీరు అనొచ్చు, అన్న CPU మంచిది, గ్రాఫిక్ కార్డ్ ఇచ్చిన, దీనికి ఫ్యాన్ ఏం లేదే అనేసి అనొచ్చు. ఎస్, కొన్ని ఇంటెల్ ప్రాసెసర్స్కి గ్రాఫిక్ కార్డ్స్ ప్రాసెసర్స్కి CPU ఫ్యాన్స్ ప్రొవైడ్ చేయరన్నమాట. సో దానికోసం మీరు సపరేట్గా CPU ఫ్యాన్ తీసుకోవాల్సి వస్తుంది. నా రికమెండేషన్స్లో కూలర్ మాస్టర్ది హైపర్ 410R RGB వేరియంట్ బెస్ట్ అనమాట. సో చూడడానికి కూడా బాగుంటుంది, మీకు RGB లుక్ వస్తుంది, అండ్ ఇది కూలింగ్ కూడా బాగా ఇస్తుంది అనమాట. ఇది కాపర్ అండ్ అల్యూమినియం కూలింగ్తో పాటు ఉంది. సో బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో నేను ఇది కూడా యూజ్ చేసిన, అండ్ అట్ ప్రెసెంట్ అయితే నేను నా మెయిన్ సిస్టమ్కి యూజ్ చేస్తలేను, ఇక్కడ కింద ఉండాలా. ఇది నేను అట్ ప్రెసెంట్ ఆర్క్టెక్ యూజ్ చేస్తున్నా, అంటే ఇంటెల్ CPUకి వేరే ఉందన్నమాట. సో దానికి ఆర్క్టెక్ యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ ప్రైస్ చూసుకుందాం. ఇది 1700 ఉంది, ఇది 7000 ఉంది, అండ్ ఇది ఇంకొక 6500 పెట్టుకోండి. సో బేసిక్గా ఎంత అవుతుంది మీకు, ఇది 6500 అంటే 7000 పెట్టుకోండి. ఇది ఒక 7000 అంటే 14000, అండ్ ఇది ఒక రౌండ్ ఫిగర్ 1500. సో ఓవరాల్గా చూసుకుంటే అంత ఎక్కువ తక్కువ చేసి 15000 అవుతాయి. సో 16,000 అవుతాయి. అదే CPU ఇది ఇంటెల్ CPU ఫ్యాన్ అండ్ గ్రాఫిక్ కార్డ్ని కంబైన్ చేసి మీకు AMDలో మంచిగా ఇస్తుండు, అది కూడా 10,000కే. లోకల్ మార్కెట్లో అయితే మీకు ఇంకా 8,000కే వస్తుంది. సో అది అన్నమాట మీకు ప్రైస్ మిగిల్చడం, అంటే ప్రైస్ సేవింగ్స్ అంటారు. సో దీనివల్ల మీకు పైసలు అనేవి తగ్గుతాయి, అండ్ కంబైన్డ్ వాల్యూ వస్తుంది. ఆ మూడి ఏదైతే వస్తుందో ఈ యొక్క ప్రాసెసర్ పర్చేస్ చేస్తే వస్తుంది. ఎస్, దీనిలో కూడా మీరు చూసుకోవచ్చు, దీనిలో CPU ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళ మెన్షన్ చేసారు. ఇది CPU ఫ్యాన్. అదే మీరు ఇంటెల్లో చూసుకుంటే మీకు ఇంటెల్లో CPU ఫ్యాన్ రాదు, జస్ట్ బాక్స్ వస్తుంది, సన్న బాక్స్లో ప్రాసెసర్ ఉంటుంది. ఇక డాక్యుమెంట్స్, స్టిక్కర్స్ వగేరా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం సపరేట్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా అనమాట, గ్రాఫిక్ కార్డ్ సపరేట్ పైసలు, మళ్ళీ CPUకి సపరేట్ పైసలు. సో ఈ మూడు ముక్కలు ఆట కంటే సింగిల్ స్ట్రోక్ చేసేసి ఒక ప్రాసెసర్ పర్చేస్ చేస్తే మీకు ప్రాసెసర్తో పాటు ప్రాసెసర్లో కూడా గ్రాఫిక్స్ వస్తుంది, అండ్ CPU ఫ్యాన్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇది మెయిన్ రీజన్ అన్నమాట, పైసలు మిగులుతాయి, వాల్యూ ఫర్ మనీ అనేసి నేను చాలామంది రికమెండ్ చేసే ఇది కూడా అన్నమాట. Ryzen 3 3100G అన్నమాట నా ఫేవరెట్ ప్రాసెసర్. సో దీంట్లో కూడా వేరే వేరియంట్ కూడా ఉంది, 3400G. అది కొంచెం ఓవర్ ప్రైస్, అది మీకు 15,000 16,000 ఉంటుంది. సో అది పర్చేస్ చేయడం కంటే కూడా మీరు ఫ్యూచర్కి సేవ్ చేసుకొని మీరు దానిలో దీంట్లోనే గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఎడిటింగ్ స్ట్రీమింగ్ చేయాలంటే ఇట్లా ఆ ప్రాసెసర్ తీసుకోవచ్చు. సో మీరు అనొచ్చు, అన్న మంచిగా చెప్పినావు, ప్రాసెసర్ బాగుంది, అంత బాగుంది, గేమ్స్ ఎక్కడ పోయినాయి అనేసి అనొచ్చు. దీంతో ఏ గేమ్స్ ఆడచ్చు అంటే, నేను చాలా మటుకు అందరికి పేర్లే చెప్తుంటే, కానీ ఇప్పుడైతే పిక్స్ కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేదేమో ఫార్ట్నైట్ అనమాట. సో రీసెంట్గా స్టార్ వార్స్ది ఈవెంట్ నడిచిండే. సో ఫార్ట్నైట్ బాగా ఓపెన్ వరల్డ్ గేమ్ అనమాట. సో ఇది పెద్ద మ్యాప్. రీసెంట్గా ఏమంటారు, అవెంజర్స్ కూడా ఒక ఈవెంట్ ఉండే. సో ఇక్కడ గేమ్ ప్లే పిక్స్, సో ఇది గేమ్ ప్లే పిక్ అనమాట. సో ఇట్లా మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఒక గోడను కట్టేసి మీరు హీల్ అయ్యేదాకా ఆగి మీరు ఫైట్ చేయొచ్చు. అండ్ మీకు గోడ ఎలా కట్టాలంటే అయితే మీరు చెట్లు, ఇల్లులు అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసుకొని కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట ఐటమ్స్. సో గేమ్ ప్లే కూడా బాగానే ఉంటుంది. సో ఇట్లా లూట్ కేసెస్ కూడా వస్తాయి, మీరు PUBG లాగా వచ్చినట్టు. సో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అయితే షూటర్ గేమ్ వ్యాలోరెంట్ అనమాట. సో వ్యాలోరెంట్ చాలా బాగుంటుంది. సో ఇది ఏమంటారు, Ryzen 3 3200 అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 1080p ఇవన్నీ కూడా చెప్పేది 1080p గేమ్ ప్లే గురించి చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ పర్సన్ షూట్ వస్తుంది, స్నైపర్ మొత్తం ఫస్ట్ పర్సన్ క్యారెక్టరింగ్ అని పేరు. మీరు ఇక్కడ కౌంటర్ స్ట్రైక్ గో లాగానే ఉంటుంది,
కానీ ఇది ఏంటంటే మీకు విత్ స్పెషల్ పవర్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు ఇట్లా వాల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఐస్ వాల్. నెక్స్ట్ చూసుకుంటే క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటారు. సో ఇవి మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, లోడింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళన్నమాట మెయిన్ క్యారెక్టర్స్. మీరు గేమ్ ప్లే లెవెల్ అప్ అవుతున్నప్పుడు క్యారెక్టర్స్ అన్లాక్ అవుతుంటారు. నెక్స్ట్ ఫైనల్గా చూసుకునే డాంట్లెస్ అనమాట. సో డాంట్లెస్ కూడా బాగానే వస్తుంది. సో మీరు మాన్స్టర్ హంటర్ వరల్డ్ ఆడలేరు, సో మాన్స్టర్ హంటర్ వరల్డ్ పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా మీకు ఇది బాగుంటుంది. సో డాంట్లెస్ ఏంటంటే ఒక మిషన్ ఉంటుంది. మీరు మిషన్కి వెళ్ళేసి ఆ బీస్ట్ లేకపోతే మాన్స్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాన్స్టర్స్ని కిల్ చేస్తే మీకు రివార్డ్స్ వస్తే దాని నుంచి మీరు కొత్త వెపన్స్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో మీకు స్పెషల్ అటాక్స్ ఉంటాయి. అండ్ మామూలుగా సేమ్ బ్యాటిల్ రాయల్ లాగానే ఒక టీమ్ ప్లేయర్స్ 4-5 అన్నట్టు టీమ్ లాగా కూడా ఆడచ్చు. సో ఈ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కూడా. అండ్ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయినట్టు 11 minutes అయిపోయింది వీడియో. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కిందే. అండ్ నా ఒపీనియన్లో అయితే స్టిల్ నా రికమెండేషన్లో Ryzen 3 3000G బెస్ట్ ప్రాసెసర్. మీరు ఏమనుకుంటారు? మీరు ఇంకేమైనా రికమెండేషన్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి కింద కామెంట్ చేయండి. ఇది మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేశాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వన్స్ అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో అంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.